అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం ఏ టైగర్ కమ్స్ టు టౌన్. ఒక పట్టణానికి పులొచ్చింది. అది రాసింది ఎవరు అంటే 'ఆర్‌కే నారాయణ్ ఏ టైగర్ ఫర్ మాల్‌గుడిలో' రాయడమైతే జరిగింది. ఇది సర్కస్‌దనమాట. యాక్చువల్‌గా ఈ పులి వచ్చేసి సర్కస్ టైగర్ ఇది. మామూలుగా అడవి నుంచి తప్పించుకొచ్చింది కాదిది. ఇది సర్కస్ టైగర్ అనమాట. ఈ పులి ఏం చేస్తుంది అంటే మాల్గుడి యొక్క మార్కెట్ రోడ్లోకి రావడం జరుగుతుంది. ఇక జనాలు అప్పటిదాకా సర్కస్లో అయితే యాక్చువల్గా ఆనందించారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఒక్కసారిగా భయపడి జనాలందరూ కూడా పరిగెత్తడం మొదలుపెట్టారు. అండ్ వాళ్ళ ప్రాణాల కోసం ఆఖరికి డ్రైనేజ్ హోల్ ఇలాంటి వాటిలో కూడా దాక్కున్నారనమాట. షాప్స్ అనేవి మూతబడినాయి అండ్ లోపల నుంచి వాళ్ళు షట్టర్లు మూసుకున్నారు. అండ్ జనాలు రకరకాల ప్రదేశాల్లో దాక్కున్నారు. ఇంకా టైలర్ గురించి ఒక దర్జీవాడు ఉంటాడు. ఎవరైతే బట్టలు కుడతా ఉంటారో అతను ఏం చేస్తాడు, తన కుట్టు ఏదైతే మెషిన్ ఉంటుందో దాన్ని వదిలేసి అండ్ కప్బోర్డ్ ఏదైతే అలమరా లాంటిది ఉంటుందో ఆ అలమరా లాంటి దాంట్లో దాక్కొని ఆ డోర్ని క్లోజ్ చేసుకుంటాడు. అండ్ పోలీసులు వస్తారు. ఇద్దరు పోలీసులు దొంగని మరి తీసుకెళ్ళడానికి వస్తుంటారు. అతనికి బేడీలు ఉంటాయి. అండ్ అట్లానే వదిలేసి వాళ్ళు పరిగెడతారు పోలీసులు. అండ్ తర్వాత జట్కా బండి ఒకటి ఉంటుంది. టైగర్ ఏం చేస్తుందంటే ఆ గుర్రాన్ని ఆ జట్కా బండి ఏదైతే లింక్ అయి ఉందో దాన్ని లాగి పడేస్తుంది. అండ్ ఆ ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా పరిగెత్తారు అనమాట భయంతో. ఇక టౌన్ అంతా కూడా గందరగోళం అయిపోయింది. అందరు ఎక్కడికక్కడ గప్చుప్ అయిపోతారు అండ్ టౌన్ అనేది సైలెంట్ అయిపోతుంది. మొత్తం అందరూ వాళ్ళ డోర్స్ని లాక్ చేస్తారు. అందరికీ తెలిసిపోయింది టైగర్ అనేది తప్పించుకుంది సర్కస్ నుంచి అనేసి. ఈ టైగర్కి అంత వింతగా ఉంటుంది. అదేంద్రా, నేను సర్కస్కి వీళ్ళు వస్తే అసలు చక్కగా చైర్లో కూర్చొని వింతగా చూస్తూ ఉంటారు అండ్ వీళ్ళకి చాలా ధైర్యం ఉందని అనుకున్నానే, కానీ నిజానికి వీళ్ళకి ధైర్యమేం లేదు అనేసి దానికి తెలుస్తుంది అన్నమాట. ఇక టైగర్ ఒక రెస్టారెంట్కి వెళ్తుంది. అక్కడ కొంచెం రెస్ట్ తీసుకోవాలనుకుంటుంది. రెస్టారెంట్ కదా, రెస్టారెంట్లో రెస్ట్ తీసుకుందాం అనుకుంటుంది. అండ్ అక్కడికి పారిపోతున్నటువంటి జనాలకి ఏం చెప్పదలుచుకుంటుందంటే, అయ్యా నాకు ఆకలిగా లేదు, మిమ్మల్ని ఏం చేయను, నేను మిమ్మల్ని అటాక్ కూడా చేయను, ఆ ఉద్దేశం నాకు లేదని. అండ్ అప్పుడు దాకా తాను ఎంతో గొప్పగా అసలు చాలా ధైర్యవంతులు వీళ్ళు అనుకున్న ప్రజలంతా కూడా, జనాలంతా, మనుషులంతా పరిగెడతా ఉంటారు. ఒరే, నేను ఊరకనే ఉత్త పుణ్యానికి చంపనురా బాబు, నేను ఆకలేస్తే ఏదో ఒక జంతువు మీద పడి నా ఆహారాన్ని నేను స్వీకరిస్తాను, మీలా కాదురా అని చెప్పారు. ఇంతలో పిల్లల్ని వదిలేస్తారనమాట. స్కూల్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. అండ్ ఎప్పుడైతే ఇక పిల్లలకి తెలుస్తుందో నో స్కూల్ అనేసి వీళ్ళు పరిగెడతా ఉంటారు. అది అసలు అలా కేకలు వేసుకుంటా నో స్కూల్ టైగర్ అనేసి వీళ్ళు పరిగెడతా ఉంటారు. టైగర్ ఏం చేస్తుంది, వీళ్ళంతా పరిగెడుతున్నారు, ఏం సౌండ్ అని వస్తుంది. పిల్లలంతా వెళ్ళిపోతుంటే ఖాళీ అయిన స్కూల్ బిల్డింగ్లోకి ఇది ఎంటర్ అవుతుంది. టైగర్ ఫాలోస్ చిల్డ్రన్ ఎంటర్స్ స్కూల్ బిల్డింగ్లోకి ఎంటర్ అయిపోతుంది అనమాట. ఇక హెడ్ మాస్టర్ రూమ్కి వెళ్ళడం దెబ్బకి హెడ్ మాస్టర్కు వణుకు పుడుతుంది అండ్ అతను వెంటనే అటకెక్కేస్తాడు. ఎప్పుడైతే పులిని చూశాడో అటకెక్కేసి అక్కడ ఉంటాడు. ఇక ఈ టైగర్ ఏం చేస్తుందంటే చాలా బాగుంటుంది అక్కడ. ఈ హెచ్ఎం రూమ్లో చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. దానికి చాలా చల్లగా ఉన్నట్టు ఉంటుంది. కూల్ స్టోన్ అనమాట, అంటే మార్బుల్స్ లాంటివి ఉంటాయి. కానీ చాలా చల్లగా ఉండడంతో ఇప్పుడు మొత్తం అన్నీ చూసుకుంటూ రావడం, అలసిపోవడం అక్కడే కొంచెం కుంకేస్తుంది. ఇక లోపలికి ఎంటర్ అయిన విషయం తెలిసి అధికారులు ఏం చేస్తారంటే అక్కడికి వచ్చిన వాళ్ళు ఆ డోర్ని క్లోజ్ చేసేస్తారు బయటికి రాకుండా దాన్ని. ఇప్పుడు ఆ లోపల ఎవరున్నారంటే హెచ్ఎం ఏమో అటక మీద ఉన్నాడు, కిందేమో పులి నిద్రపోతా ఉంది. హెచ్ఎం ఏమైనా పొరపాటున కిందకి దిగితే ఆహారం అయిపోతాడు. యాక్చువల్గా దానికి తినాలని లేదు, మనిషికి అలవాటు పడలా, మనిషి రక్తాన్ని చూడలా. ఏదో మార్స్ ఏదైతే సర్కస్లో రింగ్ మాస్టర్ ఉందో అతను పెట్టినటువంటి ఆహారాన్ని మాత్రమే అది భుజిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, బయటకు వచ్చింది, ఆకలి ఇట్లా ఎవరిని ఇబ్బంది పెట్టట్లా, నిద్రపోతుంది. ఆ విషయం పులికి తెలుసు కానీ మనుషులకు తెలియదుగా. బయట డిస్కషన్ అండ్ టీచర్స్ కానివ్వండి, స్కూల్ వదిలేశారు, టీచర్స్ ఉన్నారు, టౌన్ పీపుల్ కానివ్వండి. అండ్ ఏం చేద్దాం ఈ టైగర్ని, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా అన్నమాట ఆలోచిస్తున్నారు. మంట పెడదామా, హెడ్ మాస్టర్ కూడా ఉన్నాడు, ఏం చేద్దాం.
ఇక ఇంతలోకి ఆ సర్కస్లో దాన్ని ఆడించేటటువంటి మాస్టర్ స్కూల్ దగ్గరకు వస్తారు. అంత విషయం తెలిసేది ఈ స్కూల్లో ఉంది అనేటటువంటి విషయం ఈ ఎవరైతే టైగర్ యొక్క మాస్టర్ ఉన్నాడో అతనికి తెలుస్తుంది. ఇక వస్తాడు, వచ్చినప్పుడు జనాలంతా అక్కడంతా ఉంటారు. మృగం ఇది అసలు చాలా రక్త పిశాచి, ఇట్లాంటి రకరకాలుగా అంటే రక్తం మరిగినటువంటి జంతువు, ఇట్లాంటి పదాలు వాడుతుంటారు, మృగం అని వాడుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి పదం ఆయన చెప్తాడు అనమాట. అలా పిలవద్దు, అవి కూడా మనుషులు ఎట్లా అయితే జీవించడానికి మరి తాపత్రయపడతారో జంతువులు కూడా అంతే. When asked who is the master says he has spent his life trying to find the answer. ఎవరు నువ్వు అని అడుగుతాడు. ఎవరు అంటే అసలు నేను ఎవరు అని తెలుసుకోవడానికి ప్రయత్నించేటటువంటి ఒక వ్యక్తిని నేను, అదే నా జీవితాంతం నేను గడుపుతా ఉన్నా అసలు నేను ఎవరో తెలుసుకోవడానికని ఒక ఆధ్యాత్మికంగా ఆయన సమాధానం అయితే ఇవ్వడం జరుగుతుంది. టైగర్ వేక్స్ అండ్ రోర్స్. ఇక టైగర్ ఒక్కసారిగా లేస్తుంది అండ్ లేచేసి గట్టిగా గర్జించడం మొదలు పెడుతుంది. అది ఒకసారిగా స్ట్రెచ్ చేసుకుంటుంది, గట్టిగా గర్జిస్తుంది. దెబ్బకి హెడ్ మాస్టర్ ఒక్కడే ఉన్నాడు, భయపడుతున్నాడు. ఎక్కడ అది అటక మీదకి ఎక్కి ఆకలేస్తే అటక మీదకి ఎక్కి తినేస్తుందో ఏదో అనేసి. ఇక మాస్టర్ ఏం చేస్తాడంటే ఎవరైతే టైగర్ మాస్టర్ ఉన్నాడో అతను నేను లోపలికి వెళ్ళి నా టైగర్ని నేను పిలుచుకొని వెళ్తా అంటే ఈ అధికారులు ఎవరైతే చైర్మన్ ఇలాంటి వాళ్ళు టైగర్ కమిటీ వేసేసారు. ఒక టైగర్ కమిటీ వేసేసారు. ఈ కమిటీని ఏంటంటే లీడ్ చేసేటటువంటి వ్యక్తి అనమాట ఆపుతాడు, ఆఫీసర్ ఆపుతాడు. ఆపేసి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు చేస్తే ఎవడు నేను సమాధానం చెప్పుకోవాలి, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అంటావు. అరే భలేవాడికి నేను ట్రైనింగ్ ఇచ్చేవాడిని, రోజు చూసేవాడిని, దానికి ఆహారం పెట్టేవాడిని, నన్ను వెళ్ళొద్దంటే ఎట్లా చేస్తావు దీన్ని? నో నేను వెళ్తాను అంటాడు ఈ మాస్టర్. ఇక చట్టం గురించినటువంటి ఆర్గ్యుమెంట్ జరుగుతుంది అక్కడ. మాస్టర్ క్వశ్చన్స్ ద లా అండ్ సే సర్కస్ పీపుల్ అప్రోచ్ టైగర్స్ ఆల్ ద టైమ్. 24 గంటలు అండ్ సర్కస్లో నేను టైగర్స్ని అప్రోచ్ అవుతాం అండ్ దానికి ఏం చట్టాలు ఉండవు అనేది చెప్తాడు. ఇంకా వీళ్ళ గొడవను తట్టుకోలేక ఏం చేస్తాడంటే ఒక పేపర్ సైన్ చేయమంటాడు. ఏంటంటే నువ్వు ఎంటర్ అవుతున్నావు అంటే ఆత్మహత్య సాదృశ్యం, నీ ప్రాణాన్ని నువ్వే తీసేసుకుంటున్నావు, అది చట్టరీత్యా నేరం. నీ ప్రాణానికి ఎవరు బాధ్యులు కాదు, నువ్వే వెళ్ళి ఏం చేస్తున్నావు, కావాలని నోట్లో తల పెడుతున్నావు, పులి నోట్లో తల పెడుతున్నావు. కాబట్టి నువ్వు ఆత్మహత్య చేసుకుంటున్నట్టే. నువ్వు చేసుకుంటుంటే మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు నీకేమైనా అయితే. కాబట్టి నువ్వు ఏం చేస్తావంటే ఓ పేపర్ మీద సైన్ చేయాలి. ఆ పేపర్ సాంస్క్రిట్లో ఉంటుంది. మాస్టర్ రైట్స్ అండ్ సైన్స్ ద అఫిడవిట్ ఇన్ సాంస్క్రిట్. అండ్ టోటల్ ఏం చేస్తాడు, సైన్ అనేది చేస్తాడు. ఇక డోర్ ఓపెన్ చేస్తాడు. అందరు భయపడిపోతుంటారు, వణుకుతుంటారు, ఆడ మీదకి దూకుద్దో ఏం చేసిద్దో ఏందో అనేసి. అండ్ ఏం చేస్తాడంటే ఇక మాస్టర్ టైగర్ చెప్తాడు, దా ఇక వచ్చి చాలు, ఇక భయపెట్టింది చాలు, జనాలు వంక చూసి నువ్వు భయపడి వాళ్ళని భయపెట్టి అలా ఏం వద్దు, నా వెనకాలే ప్రశాంతంగా నువ్వు వచ్చేయని చెప్తాడు. అండ్ పులి ఆ మాటల్ని అనుసరిస్తుంది అనమాట. ఈ విధంగా టోటల్గా మనం చూసినట్లయితే ఇన్ని అంశాలు, ఇన్ని ఈవెంట్స్ అనేవి జరగడం జరుగుతుంది. దీని ద్వారా చెప్పేది ఏంటంటే మనిషి ఈ పులి కన్నా భయంకరం. పులికి కేవలం ఆకలి వేసినప్పుడు మాత్రమే ఆహారంగా జంతువుల్ని వేటాడి స్వీకరిస్తుంది. కానీ మనిషి అలా కాదు. రకరకాల కారణాలు లేకపోయినా కానీ అండ్ మనుషులని ఏం చేస్తాడంటే రకరకాలుగా హింసించడం కావచ్చు, చంపడం కావచ్చు, మనిషి చేస్తుంటారు, జంతువు కాదు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనకి ఆర్కే నారాయణ గారు చర్చించడం జరుగుతుంది ఏ టైగర్ కమ్స్ టు టౌన్లో. ఇదండి టోటల్గా వచ్చేసి అన్ని ఈవెంట్స్ని అయితే మనం డీల్ చేసాం. జనాలు పరిగెత్తడం కావచ్చు, టైలర్ దాక్కోవడం కావచ్చు, అయిపోయాను ఈరోజుతో నేను అనుకొని దాక్కుంటాడు. అండ్ ప్రిజనర్ని ఖైదీని వదిలేసి వెళ్ళిపోతారండి పోలీసులు. అండ్ జట్కా దగ్గర గుర్రాన్ని వదిలేసిద్ది. అండ్ టౌన్ మొత్తం కూడా సైలెంట్ అయిపోతుంది. రెస్టారెంట్ దగ్గర టైగర్ ఉందని వార్త. అండ్ అక్కడ రెస్ట్ తీసుకుందాం అనుకునేది, చెప్పాలనుకునేది కుదరదు. అండ్ తర్వాత స్కూల్ వదిలివేయడం, పిల్లలందరూ నో స్కూల్ టైగర్ అనుకుంటే ఎక్కడి నుంచి శబ్దం వచ్చిందని వెళ్ళడం. పిల్లలందరూ చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ టైగర్ స్కూల్లోకి ఎంటర్ అయింది, అది కూడా హెచ్ఎం రూమ్లోకి ఎంటర్ అయ్యిద్ది అనమాట. హెచ్ఎం వెంటనే భయంతో ఆటక మీదకి ఎక్కేయడం జరుగుతుంది. అక్కడ ప్రశాంతంగా నిద్రపోతుంది. దానికి సంబంధించిన
గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కమిటీ ఫామ్ చేయడం, దాన్ని చైర్మన్ పెట్టడం. అండ్ మాస్టర్ వస్తాడు, దాని మాస్టర్, అరే నేను లోపలికి వెళ్ళనిరా తీసుకెళ్తా అంటే, నో 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 నువ్వు సావడానికి వెళ్తున్నావు, నువ్వు వెళ్ళడం పంపిన అసలు అంటే, అలా ఏంటి సర్కస్ వాడిని నేను వెళ్ళి నేను చూసుకుంటా అంటే, నో 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 అలా ఏం కుదరదు మాకు అనేసి ఏం చేస్తా అంటే చివరికి ఏంటంటే ఓ సైన్ తీసుకొని ఇక ఆ డోర్ అనేది ఓపెన్ చేసుకొని నీ ఇష్టం, నీ సావు నువ్వు సావు అనేసి వదిలేస్తారు. ఇతను వెళ్ళిపోయి టైగర్ని పిలుస్తాడు, రా అమ్మ వచ్చే, ఈ జనాలు చూసి భయపడమాకు, నువ్వు భయపడమాకు వచ్చే, గమ్మున వచ్చేసే అని చెప్తాడు. అదేవిధంగా పులి అనేది ఫాలో అవుతుంది అనమాట. ఇదండి టోటల్గా సమ్మరీ ఆఫ్ ది ఈవెంట్స్. థ్యాంక్స్ అలాట్.